వెల్కమ్ టు న్యూస్ కేఫ్. నేను విజయ్. వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి తెలంగాణ చూద్దాం. తండ్రికి చెప్పకుండా బ్యాంకాక్కు కొడుకు కిడ్నాప్ అయ్యాడన్న ఆందోళనతో విమానాన్ని వెనక్కి రప్పించిన తండ్రి. మహారాష్ట్రలోని పూణేలో ఘటన. తండ్రి రాష్ట్ర మాజీ మంత్రి, షిందే వర్గం ఎమ్మెల్యే. అలాగే స్కూల్ ఫేర్వెల్కు 35 లగ్జరీ కార్లతో ర్యాలీ విన్యాసాలు. గుజరాత్లో సూరత్లో ఘటన. విద్యార్థుల తల్లిదండ్రులపై ఎఫ్ఐఆర్లు. అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ కారు. ట్రాఫిక్ జామ్లో కారు నుంచే ఆఫీసు పని. బెంగళూరులో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ నిర్వాకం గుర్తించి జరిమానా విధించిన పోలీసులు. అలాగే ఏఐ డబుల్ ఇంజన్. తెలంగాణతో చేతులు కలిపిన మైక్రోసాఫ్ట్, గూగుల్. 500 బడుల్లో 50,000 మందికి ఏఐ పట్టాలు. 50,000 ప్రభుత్వ ఉద్యోగులకు ఏఐ శిక్షణ. డేటా సెంటర్లో 15,000 కోట్ల పెట్టుబడులు ప్రకటించిన మైక్రోసాఫ్ట్ యాజమాన్యం. వ్యవసాయం, ట్రాఫిక్లో గూగుల్ ఏఐ అండ. డిజిటల్ డివైడ్ తగ్గించడంలో సాయం. ఒకే రోజు ఇరు కంపెనీల భారీ ప్రణాళికలు. అలాగే వర్గీకరణకు చట్టం చేద్దాం. జీవో కంటే చట్టమే మేలు. అప్పుడే ఆయా వర్గాలకు రక్షణ. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు. రాష్ట్ర ప్రభుత్వం యోచన. అలాగే బీసీ రిజర్వేషన్లపై 2 బిల్లులు. స్థానిక రిజర్వేషన్లపై ఒకటి, విద్యా ఉద్యోగాలకు మరొకటి. అసెంబ్లీలో పెట్టే యోచనలో సర్కార్. ఇక్కడ బిల్లు ఆమోదించిన అమలుకు పార్లమెంటుకే. కేంద్రం ఒప్పుకోకపోతే జాతీయ స్థాయిలో పోరాటం చేసే ఆలోచనలు రాష్ట్ర ప్రభుత్వం. అలాగే ఈరోజు చాలా ముఖ్యమైనది. ప్రతీకార సుంకాలు ఉంటాయి. మోదీతో భేటీకి ముందు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్య. ఇరువురు నేతల మధ్య సుంకాలపై చర్చ. ఎలాన్ మస్క్, తులసి గబార్డ్తో మోదీ భేటీ. అలాగే చదువుకోండి, పని చేసుకోండి. భారతీయ విద్యార్థులకు యూకే ఆహ్వానం. అలాగే వంశీ అరెస్ట్. హైదరాబాద్లో వైసీపీ నేత అరెస్ట్. విజయవాడకు తరలింపు. టీడీపీ ఆఫీసుపై దాడి, బెదిరింపు కేసులో మలుపు. A1గా 2 కేసులు నమోదు. అలాగే 2 ఏళ్లుగా కోడి పందాలు. మొయినాబాద్ తోల్కట్టలోని ఫామ్ హౌస్లో నిర్వహిస్తున్న భూపతిరాజు శివకుమార్ వర్మ. పోలీసుల దర్యాప్తులో వివరాలు వెల్లడి. బీఆర్ఎస్ ద్వారా రాజకీయాల్లోకి వచ్చే యత్నం. జీహెచ్ఎంసీ టికెట్ ఆశించి భంగపాటు. అలాగే తేలిన ఎమ్మెల్సీ బరి. ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ. కరీంనగర్ పట్టభద్రుల స్థానంలో 56. ఉపాధ్యాయ నియోజకవర్గంలో 15 మంది. నల్గొండ ఉపాధ్యాయ బరిలో 19 మంది పోటీ. కరీంనగర్ను నిలుపుకోవాలన్న పట్టుదలతో కాంగ్రెస్. గెలుపు కోసం బీజేపీ ప్రయత్నాలు. బరిలో 40 మందికి పైగా ఇండిపెండెంట్లు. నల్గొండలో 5 మధ్య ప్రధాన పోటీ. ఉపాధ్యాయ సంఘాల హోరాహోరీ పోరు. అలాగే అక్రమ ప్రకటనలు. హైదరాబాద్ శివార్లలో అనుమతి లేకుండా హోర్డింగ్లు, యూనిపోల్స్. అక్రమార్జనలో రూటు మార్చిన యాడ్ ఏజెన్సీలు. హైడ్రా స్పెషల్ డ్రైవ్. 53 నెలమట్టం. అలాగే నాడు మిగులు బడ్జెట్, నేడు అప్పుల కుప్ప. తెలంగాణపై నిర్మలా సీతారామన్ వ్యాఖ్య. రాష్ట్రానికి కేంద్రం ఎన్నో ఇచ్చిందని వెల్లడి. విభజన హామీలను కేంద్రం అమలు చేయలేదన్న ఎంపీ రేణుకా చౌదరి వ్యాఖ్యలపై మంత్రి స్పందన. అలాగే బుల్లెట్ నడిపాడని చేతులు నరికారు. తమిళనాడులో దళిత యువకుడిపై అగ్రవర్ణాల దాష్టికం. బాధితుడు కాలేజీకి వెళ్తుండగా ఘటన. 2 చేతులు అతికించే ప్రయత్నం చేస్తున్న వైద్యులు. అలాగే పార్లమెంటు ముందుకు వక్ఫ్ బిల్లుపై జేపీసీ నివేదిక. అసమ్మతి నోటును నివేదికలోంచి తొలగించాలంటే విపక్షాల అభ్యంతరం. సభ్యుల నిరసనలు, నినాదాలు, వాకౌట్లు. ఇది ప్రధానంగా ఆంధ్రజ్యోతిలో వచ్చిన ప్రధానమైన వార్తలు. అలాగే నమస్తే తెలంగాణ చూసినట్లయితే రాజ్యోత్సవానికి సంసిద్ధం. 19న బీఆర్ఎస్ కార్యవర్గ భేటీ. కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో రాజ్యోత్సవ ఆవిర్భావ కార్యక్రమాల నిర్వహణ. బీఆర్ఎస్ సంస్థాగత నిర్మాణంపై విస్తృత చర్చ. భవిష్యత్ కార్యాచరణపైన నేతల సమాలోచనలు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడి. అలాగే పతనం దిశగా కాంగ్రెస్. ఇప్పటికిప్పుడు ఎంపీ ఎన్నికలు జరిగితే హస్తం పార్టీకి లభించేవి 78 స్థానాలే. గత ఎన్నికలతో పోలిస్తే 21 సీట్లు తక్కువ. ఇండియా టుడే సీ ఓటర్ సర్వేలో వెల్లడి. తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత. అలాగే జైల్లో ఉంచేందుక PMLA వరకట్న నిరోధక చట్టంలా తయారైందా? దాన్ని ఈడీ దుర్వినియోగం చేస్తుందా? హైకోర్టు కొట్టివేసిన తర్వాత కూడా నిందితుడిని కస్టడీలో ఉంచడమేంటి? అలాగే చెరువు ఎడారి, చేను తడారి. సాగునీరు అందక అన్నదాత కన్నీటి సేద్యం. వేసవికి ముందే వ్యవసాయానికి కష్టం. ఎండుతున్న వరి, మొక్కజొన్న పంటలు. పశువులకు మేతగా వదిలేస్తున్న రైతులు. మున్ముందు జటిలం కానున్న నీటి సమస్య. 25 మంది ఎమ్మెల్యేలు అసంతృప్తి. సర్కార్ను కూల్చేది కాంగ్రెస్ ఎమ్మెల్యేలే. అబద్ధ హామీలతో పాలన అట్రఫ్లాప్. రాహుల్ పర్యటనను ఆపింది రేవంతే. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్. అలాగే సూదీ లేదు, దూదీ లేదు. పేదల వైద్యంలో ప్రభుత్వం విఫలం. కేసీఆర్ హయాంలో చేరువైన పల్లె, బస్తీ దవాఖానాల రేవంత్ ఏలుబడిలో వైద్య సేవలకు నిర్లక్ష్యం చేస్తున్నారు. అలాగే ప్రాణం పోయిన భూములు ఇవ్వం. సర్కారుకు తెగేసి చెప్తున్న రైతులు. లగచర్ల పరిధిలోని అసైన్డ్ భూసేకరణపై కలెక్టర్ సమావేశానికి రాని గిరిజనులు. ఇది ప్రధానంగా నమస్తే తెలంగాణలో వచ్చిన వార్తలు. అలాగే ఏపీ ఆంధ్రజ్యోతి ఎడిషన్ చూసినట్లయితే కనుక వంశీ అరెస్ట్. బెదిరింపులు, కిడ్నాప్, SC/ST అట్రాసిటీ కేసు. హైదరాబాద్లో అరెస్ట్. విజయవాడ తరలింపు.
టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మరో మలుపు. కేసు వాపసు కోసం ఫిర్యాదుదారునికి బెదిరింపులు. రాజీకి రాకపోతే నా తమ్ముని చంపేస్తామన్నారు. నన్ను నా తల్లిదండ్రులకు హెచ్చరించారు. కోర్టులో నా తమ్ముడితో బలవంతంగా వాంగ్మూలం, కిడ్నాప్ చేశారని సత్యవర్ధన్ సోదరుడి ఫిర్యాదు. వంశీ A1గా 2 కేసులు నమోదు. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సుదీర్ఘ విచారణ. అలాగే నోటోరియస్ క్రిమినల్. చట్టం న్యాయం అంటే వంశీకి లెక్కే లేదు. ఆయనపై 16 క్రిమినల్ కేసులు. ఫిర్యాదుదారుడు సత్యవర్ధన్కు బెదిరింపులు, బలవంతంగా కేసు వాపసు వాంగ్మూలం. హైదరాబాద్లో రాత్రంతా చిత్రహింసలు. విశాఖలో హోటల్, గెస్ట్ హౌస్లో నిర్బంధం. రిమాండ్ రిపోర్ట్లో పోలీసుల వెల్లడి. పథకం ప్రకారమే నాటి దాడి. బూతుల వర్షంతో రెచ్చగొట్టిన వంశీ. టీడీపీ నేతలను గన్నవరం రప్పించి రాళ్లవాన. టీడీపీ కార్యాలయ ధ్వంసం, కార్ల దహనం. అలాగే నీటి ప్రాజెక్టులు గడువులోగా పూర్తవ్వాలి, లేదంటే కాంట్రాక్ట్ సంస్థలు అధికారులే బాధ్యులు. సీఎం 2027 చివరికి పోలవరం పూర్తి కావాలి. పనులపై నిరంతరం సమీక్షించుకోవాలి. ప్రాజెక్టు ఫలితాలు వచ్చేలోగా ఉత్తరాంధ్రకు సుజల స్రవంతి ఫలాలు. వెలుగొండ 30 ఏళ్లుగా పూర్తి కాకపోవడం బాధాకరం. భూగర్భ జలాలపై మంత్రులతో కమిటీ. బనకచర్లకు ప్రత్యేక కార్పొరేషన్. బాబు 3 దశల్లో ఈ ప్రాజెక్టు నిర్మాణం. అలాగే మంత్రి మెహర్బానీ ఖరీదు 343 కోట్లు. అవసరం లేకున్నా 33/11 కేవీ లైన్ పనులు. కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలో చేపట్టేందుకు టెండర్ నోటిఫికేషన్. తెర వెనుక ఏం జరిగినా సిబ్బంది ఆరా. లో వోల్టేజీ బల్బులు పోతున్నాయంటూ డిస్కామ్కు 3 ఎమ్మెల్యేల లేఖలు. విద్యుత్ కెపాసిటీ పెంచాలనే సూచన. అలాగే ఇంటర్ ఎంబైపీసీ వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలుకు నిర్ణయం. అన్ని ప్రభుత్వ కాలేజీల్లో అందుబాటులోకి కోర్సు. ఇంటర్లో ఇకపై 5 సబ్జెక్టుల విధానం. ఒకటే సబ్జెక్టుగా గణితం, బొటనీ, జువాలజీ కలిపి బయాలజీ. సైన్స్ గ్రూపుల్లో ఆప్షనల్ అరోది. వచ్చే ఏడాది నుంచి కొత్త సిలబస్తో పాఠ్య పుస్తకాలు. ఈరోజు చాలా ముఖ్యమైనది. ప్రతీకార సుంకాలు ఉంటాయి. మోదీతో భేటీకి ముందు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్య. ఎలాన్ మస్క్, తులసి గబార్డ్తో మోదీ భేటీ. చదువుకోండి, పనిచేయండి. భారతీయ విద్యార్థులకు యూకే ఆహ్వానం. అలాగే కోళ్లకు మరణ శాసనం. వ్యాక్సిన్ లేని వైరస్ బర్డ్ ఫ్లూ. వలస పక్షులతోనే వ్యాధి వ్యాప్తి. ఇది మనుషులకు సోకదు. జీవ భద్రతా చర్యలతో నివారణ. పశు వైద్య నివారణ సూచన. గోదావరి జిల్లాల్లో వ్యాప్తిపై ఆందోళన. అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం. తమిళనాడుకు చేరిన పవన్ ఆధ్యాత్మిక యాత్ర. తంజావూరు, కుంభకోణం ఆలయాల్లో పూజలు. కందషష్ఠి కవచ పారాయణంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం. ఆలయాల్లో రాజకీయాలు వద్దు ప్లీజ్, మీడియాకి వినతి. బుల్లెట్ నడిపాడని చేతులు నరికారు. తమిళనాడులో దళిత యువకుడిపై అగ్రవర్ణాల దాష్టికం. బాధితుడు కాలేజీకి వెళ్తుండగా ఘటన. అలాగే పార్లమెంటు ముందుకు వక్ఫ్ బిల్లుపై జేపీసీ నివేదిక. అసమ్మతి నోటును నివేదికలోంచి తొలగించాలంటూ విపక్షాల అభ్యంతరం. సభ్యుల నిరసన, నినాదాలు, వాకౌట్లు. ముగిసిన తొలి విడత బడ్జెట్ సమావేశాలు. వక్ఫ్ సమస్యలపై దుష్ప్రచారం. ఆమోదిస్తే దేశవ్యాప్త ఉద్యమం. ముస్లిం పర్సనల్ లా బోర్డు. ఇది ప్రధానంగా ఆంధ్రజ్యోతి ఏపీ ఎడిషన్లో వచ్చింది. అలాగే ఏపీ సాక్షి చూసినట్లయితే కనుక పార్లమెంటు వక్ఫ్ జేపీసీ నివేదిక తీవ్రంగా వ్యతిరేకించిన విపక్షాలు. తమ అభ్యంతరాల నివేదికలో చర్చించలేదని ఆగ్రహం. ఫేక్ రిపోర్ట్ను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్. అలాగే న్యాయ వ్యవస్థపై ఒత్తిడి లేవు. పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛను కోర్టులు కాపాడతాయి. ఇండియాలో ఏకపార్టీ ఆధిపత్యం ఉత్తమాటే. ప్రాంతీయ ఆకాంక్షలు, గుర్తింపునకు ప్రాధాన్యం పెరుగుతోంది. గత ఏడాది వినాయక చవితికి ప్రధాని మోదీ మర్యాదపూర్వకంగానే మా ఇంటికి వచ్చారు. దీనిపై అతి విశ్లేషణ అవసరం లేదు. బీబీసీ ఇంటర్వ్యూలో మాజీ సిఏజీ జస్టిస్ డివై చంద్రచూడ్ వెల్లడి. ఆర్బీకేలో అదృశ్యం. 5,000కు పైగా రైతు భరోసా కేంద్రాల మూత. రేషనలైజేషన్ పేరిట కుదించేందుకు కసరత్తు. వైఎస్ జగన్ ముద్రను తుడిచేసేందుకు కూటమి సర్కార్ ఎత్తుగడ. అలాగే బాబుతోనే సిఐడి అటాచ్మెంట్. కరకట్ట బంగ్లా సాక్షిగా మ్యాచ్ ఫిక్సింగ్. అటాచ్మెంట్ పొడిగింపు కోరని దర్యాప్తు సంస్థ. అలాగే మణిపూర్లో రాష్ట్రపతి పాలన. ఈ నెల 9న సీఎం పదవికి రాజీనామా చేసిన బీజేపీ నేత బీరెన్ సింగ్. అలాగే ఆవిష్కరణలు, అంతరిక్ష రంగంపై చర్చలు. ఎలాన్ మస్క్తో ప్రధాని నరేంద్ర మోడీ భేటీ. కొంపముంచిన క్యాబేజీ. మార్కెట్లో బస్తా ధర 50. ధర లేక పంటను దున్నేస్తున్న రైతులు. కృష్ణా జిల్లా మోపిదేవ్ మండలంలో 50 ఎకరాల్లో సాగు. ఎకరాకు 80,000కు పైగా నష్టం. మంత్రి గారు, మీ పార్టీ నేతలకు ఇది తగునా? అలాగే వల్లభనేని వంశీ అరెస్ట్. హైదరాబాద్ రాయదుర్గంలోని తన నివాసంలో అదుపులోకి. రోడ్డు మార్గంలో విజయవాడ తరలింపు. పడమట పోలీస్ స్టేషన్ వద్ద పోలీసుల హైడ్రామా. జగ్గయ్యపేట అని, కొద్దిసేపు నందిగామ, ఇబ్రహీంపట్నం అని లీకులు ఇచ్చి చివరికి భవానీపురం స్టేషన్కు తరలింపు. అలాగే ప్రైవేటుకు సాగునీటి కాలువల నిర్వహణ. ఈ అంశంపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వండి. పోలవరం ప్రాజెక్టును 2027 జూన్ నాటికి పూర్తి చేయండి. అలాగే ఆందోళన అక్కర్లేదు. మనుషులకు అత్యంత అరుదైన బర్డ్ ఫ్లూ. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎవరికీ సోకలేదు. పౌల్ట్రీ ఉత్పత్తులకు బాగా ఉడికించి తీసుకోవాలి.
వ్యాధి బారిన పడిన కోళ్లు జంతువులకు దూరంగా ఉండాలి. కోళ్ల ఫారాల్లో పనిచేసే సిబ్బందికి వైద్య శాఖ స్క్రీనింగ్, జిల్లా కలెక్టర్లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్. ఇది ప్రధానంగా సాక్షి దినపత్రికలో వచ్చిన వార్తలు. అయితే ప్రధానంగా అన్ని పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన హెడ్లైన్, వైసీపీ నేత వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యారు. టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో ఫిర్యాదుదారుని బెదిరించి కిడ్నాప్ చేశారన్న ఆరోపణలతో అయితే అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ని అయితే వైసీపీ ఖండించింది. దీనిపై మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది.